నాకు ఒక పరాయి స్త్రీతో పరిచయం అయింది. ఇప్పటికీ కనీసం 10 సార్లు ఆమెతో శృంగారంలో పాల్గొన్నాను. ఆమె తనతో అసలు సెక్స్లో పాల్గొనివ్వలేదు. ప్రతిసారి తానే అంగచోషణ చేస్తుంది. చివరికి హస్తప్రయోగం చేసి వీర్యం పోగొడుతుంది. మనిషి చాలా సెక్సీగా ఉంటుంది. ఏమైనా ఆమెను అనుభవించాలని నాకెంతో తహతహ. అది కుదరడం లేదు. ఎందుకని ఆమె అసలు సెక్స్కి ఒప్పుకోవడం లేదని అడిగితే నాకు ఇదే బాగుంటుందని అంటుంది. ఆమె చెప్పే మాటలో నిజం ఉందా? ఇక్కడ కొంత నిజం ఉండొచ్చు, కొంత అబద్ధం ఉండొచ్చు అండి. ఆడికి ఏంటంటే కొంతమంది స్త్రీలు అంగచూషణ నుంచి చాలా థ్రిల్ పొందుతారు. యోని లోపల ఎలా ఉంటుందో నోటి లోపల కూడా అలా ఉంటుంది కొంత లేడీస్కి. అంచేత నోటితో చేసి అప్పుడే వాళ్ళు మూడు వచ్చేస్తుంది, థ్రిల్ వచ్చేస్తుంది వాడికి. అనుభవం ఆర్గజం అంటాం వాళ్ళకి వచ్చేస్తుంది. నోటితో చేసేవాడు, ఆ నాలుగుతో చేసేప్పుడు వాళ్ళకి రకమైన కావాల్సిన అనుభూతి పొందేస్తారు వాళ్ళు. ఒకసారి నోట్లో పడేయమంటారు కూడా, నోట్లో పడే వీర్యం పడేయమంటుంటారు, వదిలేయమంటారు నోట్లోకి. అంటే వాళ్ళు యోనిలో చేసిన యోనిలో సెక్స్ చేస్తుంటే ఎంత చక్కని అనుభూతి కలుగుతుందో నోటితో చేసినప్పుడు ఎంత అనుభూతి పొందుతారు, ఈక్వల్గా పొందుతారు. బహుశా అడిగి అది ఇష్టం ఏంటి లోపల కంటే కూడా పైన ఎవరు బాగుంటుంది అది అవ్వచ్చు. లేదా కొంతమందికి ఏంటంటే సెక్స్లో పాల్గొంటే ఎక్కడ కడుపు వస్తుందో అని భయం ఉండొచ్చు. ఆ కడుపు ఒకవేళ వస్తే నా భర్తతోనే నాకు రావాలి అనుకుంటారు, లేకపోతే నాకు కడుపు రాకూడదు అనుకుంటారు. అంచేత ఆరంగా కూడా ఉండొచ్చు, రెండు లేదు అవ్వచ్చు. ఆడికి నోటితో చేయడం చాలా మధురంగా ఉండొచ్చు, లేకపోతే కడుపు వస్తే భయం ఉండి ఆరంగానే అతనితో మాత్రం. ఎందుకంటే మ్యాన్లీగా ఉన్నాడు కుర్రోడు, చాలా బాగున్నాడు, అతనితో ఎలా అతనితో సెక్స్ అనుభూతి పొందాలనుకుంటుంది, పొందేస్తుంది. అంచేత మనసుకు కావాల్సిందే ఆ సెక్స్ అనుభూతిని పొందడం కావాలి. ఆ అనుభూతి పొందేస్తున్నాడు, దాంట్లో మాధుర్యం పొందేస్తుంది. ఆ మనిషి ముఖంలో కళ్ళలో చూస్తుంది, అతని ముఖంలో చూస్తుంది, అది ఒళ్ళు చూస్తుంది, ఆ మ్యాన్లీ పవర్ ఎంజాయ్ చేస్తుంది. షీ ఎంజాయ్. అంచేత యోనిలో సెక్స్ చేస్తేనే సెక్స్ చేయాలనే అవసరం లేదు. కొంతమంది లేడీస్ అలా ఉంటారు, కానీ ఎక్కువ మంది యోనిలో చేయాలనుకుంటారు, కొంత ఒకటిలా చేసి ఉంటారు. అదే రకరకాల తీరులు. అంచేత ఆవిడకి అదే బాగుండొచ్చు, ఆవిడ చెప్పేది కరెక్టే అవ్వచ్చు, అబద్ధం ఎందుకు కావాలి, కరెక్టే అవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.